ఇన్షూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంట్రెస్ట్ ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి నువ్వు ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 4-5 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉండే కనుక ఒక 10 పిక్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత 9:16 సరి చేసుకుని డైరెక్ట్గా అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఫొటోస్ని అయితే ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత మనకి మంచిగా ఫుల్ స్క్రీన్లో ఫొటోస్ అయితే జూమ్ చేసుకోవాలి. ఈ విధంగా జూమ్ అనేది చేసుకోవాలి గైస్. ఈ విధంగా జూమ్ చేసుకుంటే మంచిగా అనమాట. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ అవ్వడానికి అయితే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. ఈ విధంగా రిమూవ్ అయిన తర్వాత ఫస్ట్లోకి వచ్చేసిన తర్వాత మనం ఎఫెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని స్లో జూమ్ ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటుంది. బ్లర్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వైట్ ఎఫెక్ట్, బ్లాక్ ఎఫెక్ట్ అనేసి చాలా ఉంటాయి అన్నమాట. మన ఇష్టం వచ్చిన ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే వైట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని ఫొటోస్ అన్నిటి కూడా ఇంక్రీజ్ అయితే చేసేస్తున్నాను. అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటూ రైట్కి అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ మీద యాడ్ చేసుకొని బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ మీకు టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఫొటోస్ని అయితే మంచిగా టెంప్లెట్లో కూడా మంచిగా మన ఫేస్ కనిపించేటట్టు ఈ విధంగా ఫొటోస్ని అయితే ఇట్లా ఇంక్రీజ్ అనేది చేసుకోవాలి. ఫేస్ అయ్యేటట్టు కొంచెం ఫోటోని కిందికి లాగి జూమ్ చేస్తే సరిపోతుంది. మనకైతే మంచిగా కనిపిస్తుంది వీడియో అవుట్పుట్ అయితే. కాబట్టి 1-2 సార్లు చూసుకోవాలి మన ఫేస్ ఈ టెంప్లెట్లో కనిపిస్తుందా కనిపించట్లేదా అనేసి. ఈ విధంగా ఫేసెస్ కనిపిస్తేనే అవుట్పుట్ అయితే మంచిగా కనిపిస్తుంది. ఫేసెస్ కనిపించేది మనకు వీడియో అస్సలు మంచిగా కనిపించదు అనమాట. సో ఇట్లా ఫేసెస్ కనిపించినట్టు చూసుకున్న తర్వాత లిరిక్స్ వీడియో యాడ్ చేసుకోవడానికి పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని వీడియో మీద క్లిక్ చేసి వీడియో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీన్ని కూడా బ్లెండ్ ఆప్షన్ స్క్రీన్ ఆప్షన్ చేసుకొని రైట్లోకి అయితే ఇచ్చేసుకొని మనకైతే లిరిక్స్ అయితే కొంచెం జూమ్ చేసుకుంటే మంచిగా లిరిక్స్ చూడడానికి మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదన్నమాట గైస్. వీడియో బాగా వచ్చింది గైస్, చాలా బాగా వచ్చింది. అండ్ ఈ వీడియో మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో అనేది సేవ్ అయిపోతుంది. మన